భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మీరు కూడా మీ సందేహాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, మరి ప్రతిరోజు మన కార్యక్రమాన్ని చక్కటి మోటివేషనల్ స్టోరీతో మొదలు పెడతాం. ఈ రోజు ఏం చెప్పబోతున్నాం? ఇవాళ కూడా చెప్పుకుందాం. ఓ చిన్న కథ. ఒక ఊర్లో ఒక రైతుకి ఓ మంచి పంచకళ్యాణి గుర్రం ఉంది. చూడడానికి అదిరిపోయేటట్టు ఉంటుంది అనమాట. చాలా అందంగా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా తన పిల్లలతో సమానంగా పెంచుకుంటున్నాడు. ఆ రాజ్యంలో రాజుగారికి గుర్రం మీద కన్ను పడింది. గుర్రం నాకు ఇచ్చేయమని అడిగాడు. మహారాజా, ఇది నేను నా కుటుంబంలా చూసుకుంటున్నాను, చాలా ఇదిగా పెంచుకుంటున్నాం, మా పిల్లల్లో ఒక పిల్ల అంటే సరే రాజుగారు కూడా ఏమన్నాడు, వదిలేస్తాడు. తర్వాత అందరూ తిడతారు. రాజుగారు అడిగితే ఇవ్వకపోవడం ఏంటి, బోల్డ్ అన్ని సంపదలు ఇచ్చేవాడు, అడిగింది ఇచ్చేవాడు, నువ్వు ఒక ఇది వేస్ట్, అది ఇది చెప్పారు. సరే తనేం పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు ఆ గుర్రం పోయింది ఎక్కడికో. పోతే అప్పుడు వీళ్ళందరూ వచ్చి అంటారు, నువ్వు నిజంగా నష్టజాతకుడివే, రాజుగారు వచ్చి డబ్బు ఇస్తానంటే తీసుకోలేదు, గుర్రం ఇమ్మంటే ఇవ్వలేదు, ఇప్పుడేమో అది పోయింది, చక్కగా అది ఇది చెప్పావు కబుర్లు, అది ఉంటే డబ్బన్న వచ్చేది, ఎవరికన్నా ఇచ్చుంటే రాజుగారికి ఇచ్చుంటే డబ్బన్న వచ్చేది, నువ్వు నిజంగా నష్టజాతకుడివే అంటే తను అంటాడు, నష్టం లాభం వీటిని బట్టి ఏముండదు, ఏం జరిగినా మన మంచికే అని నేను నమ్ముతాను, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, మీరు ఎలా అన్నా అనుకోండి అంటాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆ పోయిన గుర్రం ఇంకొక 5 గుర్రాలను తీసుకొని, మొత్తం అడవి గుర్రాలను తీసుకొని వస్తుంది. అది అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని గుర్రాలతో మచ్చిక చేసి మంచి అడవి గుర్రాలను తీసుకొని ఇంకో 5 గుర్రాలు ప్లస్ ఇదొకటి 6 గుర్రాలు ఇక్కడికి వస్తాయి, తీసుకొని వస్తాయి. ఆ రైతు చక్కగా అన్నింటినీ సాగుతున్నాడు, బాగుంది, చక్కగా మంచి ఇది చుట్టూ అందరికీ మంచి ఇదిగా ఉంది, మంచి మంచి గుర్రాలు. సరే అందరూ ఊరి జనం మళ్ళీ వస్తారు. నువ్వేదో దురదృష్టవంతుడు అనుకున్నాము, కాదు, నీ గుర్రం వెళ్ళి ఇంకో 5 గుర్రాలను తీసుకొచ్చింది, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా మొత్తానికి అంటే. అదృష్టం నాకు దాని మీద లేదు, ఏం జరిగినా దేవుడు ఉన్నాడు, ఆయన మంచి చేస్తాడని నమ్మకం, అంతే, మిగిలిన నేనేం ఆలోచించను, మీరేమన్నా అనుకోండి. సరే కొన్ని రోజులు అవుతుంది. ఈ పిల్లాడు వాళ్ళ కొడుకు గుర్రం మీద సారీ నేర్చుకుంటాడు, గుర్రపు సారీ. అది కింద పడి అలవాటు లేక కింద పడి కాలు ఇరుగుతుంది కొడుక్కి. యువకుడు కాలు ఇరగొట్టుకున్నాడు. అందరూ వచ్చి తిడతారు, వచ్చి మళ్ళీ చెప్తారు, గుర్రాలు రావడం గొప్ప అనుకున్నాము, అదృష్టం అనుకున్నాము, లేదయ్యా నువ్వు దురదృష్టవంతుడివే, చక్కగా వయసులో ఉన్న పిల్లాడు కాలు ఇరగొట్టింది నీ గుర్రం, పని పాట లేకుండా మూలకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంక దురదృష్టం కాదంటావా అంటే, నేను మొన్నే చెప్పాను, అదృష్టం దురదృష్టం ఇలా ఏమి ఉండదు, ఏం జరిగినా మన మంచికే, నేను అదే నమ్ముతాను, భగవంతుడి మీద భారం. సరే ఇది జరిగిన 2 రోజులకి రాజుగారు చాటింపు వేయిస్తాడు. యుద్ధం వస్తుంది, సైన్యంలోకి యువకులు ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న యువకులందరూ కూడా సైన్యంలోకి అర్జెంటుగా యుద్ధంలోకి రండి, యుద్ధం జరుగుతుంది కూడా యుద్ధంలోకి రండి, అందరూ రండి. మళ్ళీ ఊరాళ్ళు వస్తారు. వచ్చి నేను ఏదో కాళ్ళు ఇరగడం ఏదో దురదృష్టం అనుకున్నామయ్యా, నిజంగా చాలా అదృష్టం, చూడు మా పిల్లలందరూ యుద్ధానికి పోయారు, ఎవడొస్తాడో ఎవడు రాడో భగవంతుడికి తెలియాలి, వాళ్ళు వచ్చే వరకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాలి, నీకు అలా లేదు, చక్కగా కాలు ఇరిగిందని వంకదో రాజభాగాలు అనుభవిస్తున్నాడు నీ కొడుకు, హ్యాపీగా పడుకున్నాడు చెప్తాడు. లేదు, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏం జరిగినా మన మంచికే అంటే అప్పుడు వీళ్ళు అడుగుతారు, అసలు ఇంత ఇదిగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు, ఇంత స్థిమితంగా, ఏది జరిగినా ఎక్కడ నీలో మార్పు ఉండదు. ఏమిటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఇలా ఉండడానికి. ఒకటి, ఎదరవాళ్ళ మాటల ప్రభావం మీ మీద పడకూడదు. ఎదరవాళ్ళు ఏం చెప్పితే అది మీరు వినేయకండి. అప్పుడు ఏమవుతుందంటే మన చేతిలో ఉన్న రిమోటు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు పొగిడితే మనం ఆనందపడతాం, విమర్శిస్తే బాధపడతాం, కంట్రోల్ లేకుండా పోతుంది, మొత్తం అలజడైపోద్ది మీ జీవితం. రెండోది, మీరు కర్మ చేయండి. మీరు కర్మ చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. మీరు ఫలితాన్ని చూసి ఆందోళన చెందక్కర్లేదు. ఈవేళ మీకు కష్టం అనుకున్నది రేపది మంచిది అయి ఉండొచ్చు, ఈవేళ మంచి రేపది చెడు అనిపించవచ్చు. ఎమ్మటే ఒక ఫలితం రాగానే నిర్ణయానికి వచ్చేయకండి. ఒక లైన్ చదివి కథ అంతా అర్థం చేసుకోలేం, ఒక పుస్తకం అట్ట చూసి దాన్ని మొత్తం చదవలేం. కాబట్టి ప్రతిదానికి స్థిమితంగా ఉండండి. ఏది జరిగినా మన మంచిగా నమ్మండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది.
మీ కర్మనైతే మీరు మానేయకండి, మీరు చేయండి. చాలా మంచి స్టోరీ తెలియజేశారు గురువు గారు. కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పేరు తులసి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే సార్. గణేష్, మా అబ్బాయి గురించి కనుక్కోవాలని. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్? 2007. 2007 వింటున్నానమ్మా. జూలై 16. 16th జూలై. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిదండి. జూలై అమ్మా 16. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? మండే. 6/12. హలో హలో హలో, ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది ధనుర్రాశి, ఇది మూలా నక్షత్రము. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక సహకారం ఉంటే ఆ పని బాగుంటుంది. అందులో ఇప్పుడు ఎదిగే పిల్లలు, వాళ్ళకి పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో పాటు ఒక దైవికమైన సహకారం కూడా ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి డోకా ఉండదు. వాళ్ళు వేసే అడుగులు ఖచ్చితమైన ప్రదేశంలో పడతాయి. అంటే ఫెయిల్యూర్కి కారణం రాంగ్ ప్లేస్లో అడుగులు వేయడమే కాదు, రైట్ ప్లేస్లో వేయలేకపోవడం కూడా ఫెయిల్యూర్కి కారణమే. సో అందుకనే ఎప్పుడు ఎలా జరగాలో మనం కొన్ని చేయలేకపోవచ్చు. మన మైండ్ పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఏది కుదిరితే అది, ఎలాంటి ఆహార నియమాలు లేవు. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అండి గురుగారు. ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే జాబ్స్ లేఆఫ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇదే క్రమంలో చాలా మంది చదువుకొని, చాలా మంది బయటకు వచ్చి చాలా ఆశతో జాబ్ చేద్దాము అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. ఇలా లేఆఫ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఒక తెలియని భయం అనేది ఉంటుంది. అంటే మాకు జాబ్ వస్తుందా అనే భయం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? లేఆఫ్స్ అంటే ఉన్న ఉద్యోగాలు పోవడం. కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు రోజు రోజుకి టెక్నాలజీ మార్పు చెందుతుంది, రోజు రోజుకి మార్పు చెందుతుంది. నిన్నున్నది ఈరోజు ఉండట్లేదు. సో కంపెనీలు ఏం ఆలోచిస్తున్నాయంటే, ఇప్పుడు సీనియర్లను తీసేస్తే తక్కువ జీతాలతో కొత్త వాళ్ళని తీసుకోవచ్చు. సో కొత్త వాళ్ళని తీసుకుంటే ఏముంటుంది, ఇప్పుడున్న లేటెస్ట్ వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. ఇప్పుడు ఏదైతే మారుతున్న దానికి, అంటే ఇప్పుడు ఏఐ సపోర్ట్ కావచ్చు, లేకపోతే చాట్ జీటీపీ కావచ్చు, ఇంకోటి ఏఐ సపోర్ట్తో ఏదైనా ఒక టూల్ కావచ్చు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు, దాంట్లో ట్రైన్ అవుతుంటే వాళ్ళు ఉపయోగపడతారు. సో వీళ్ళని తీసుకుంటున్నారు. లేకపోతే ఎవరైతే ట్రైన్ అయ్యి ఉంటున్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి, లేఆఫ్స్ అవుతున్నాయి. సో ఇంకొకటి ఏమిటంటే దురదృష్టం, మన థింకింగ్ కానీ, పేరెంట్స్ థింకింగ్ కానీ, ప్రభుత్వాల థింకింగ్ కానీ, బ్యాంకర్స్ థింకింగ్ కానీ ఎలా ఉంటుందంటే అది తప్పే. వీళ్ళు ఏం చేస్తున్నారు, చదువుకోవడానికి పిల్లలకి 40 లక్షల లోన్ ఇస్తుంది బ్యాంక్స్. బయట దేశాలకి చదువుకోవడానికి 40 లక్షల వరకు లోన్ ఇస్తుంది సింపుల్గా. ఇక్కడ వ్యాపారం చేస్తామన్న చదువుకున్న పిల్లలకి 2 లక్షలు కూడా లోన్ ఇవ్వట్లేదు. అంటే వ్యాపారం పనికిరాదనా వీళ్ళ ఉద్దేశం, లేకపోతే చదువు చాలా గొప్పది, చదువు గొప్పది నో డౌట్, దానికి 40 లక్షలు. ఇప్పుడు వీళ్ళు వ్యాపారం చేసి పైకి రావాలని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు, ప్రభుత్వాలకి ఆలోచన రావట్లేదు, బ్యాంకర్స్ కూడా రావట్లేదు. నేనేమంటానంటే, ఇప్పుడు ఇతర దేశాల్లో మనం చూస్తే, ఇప్పుడు అమెరికాలో మనం చూస్తే, ఏ యూనివర్సిటీలో ఉన్నా, ఏ కాలేజీలో ఉన్నా, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయాలి అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే మన పిల్లలు స్టార్టప్ కంపెనీకి అవకాశాలు ఉన్నాయి, ఏ కాలేజీలో జాయిన్ చేసిన పిల్లలు ఎక్కువ ఈ స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారు. అందుకనే కంపెనీస్ అన్నీ అక్కడ ఉంటాయి. కంపెనీ హెడ్స్ అన్ని మనోళ్ళు అయ్యి ఉంటారు, సీఈఓలు. కంపెనీస్ అక్కడ, మనోళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అదే థింకింగ్ అనమాట. ఏ కాలేజీలో పేరెంట్స్ ఏ కాలేజీలో జాయిన్ చేస్తే క్యాంపస్ సెలక్షన్లో మా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ క్యాంపస్లో అవ్వకపోతే తర్వాత ఎక్కడ తీసుకోవడానికి ఏ కాలేజ్ బాగుంటుంది. అంటే ఎంతసేపు ఒక జాబ్ టార్గెట్. ఇప్పుడు అలా కాకుండా
ఇప్పుడు ఏదో ఒకటి ఉన్న కంపెనీ పెట్టడం అంటే ఏదో కోట్లు ఉండాలనుకుంటారు, కాదు. సింపుల్గా చాలా చిన్నగా మొదలుపెట్టి చేయొచ్చు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఒక ట్రైల్ వేయండి. ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ అలా చేసినవే. ఒక కంపెనీని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, అనుకరించకండి. ఎందుకంటే మీరు ఎప్పుడు యూనిక్కే. సో మీలాగే ఉండండి. మీరు ఒక ప్రయత్నం చేసి చూడండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఇలాగే ఉండాలి, ఉద్యోగం వస్తేనే నేను పని, లేకపోతే ఖాళీగా ఉంటాను, ఇది కరెక్ట్ కాదు. కాల్ తీసుకున్నాం గురువు గారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. గురువు అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? ముందు డేట్ ఆఫ్ బర్త్ చేశాను సార్, దాని తర్వాత ఒక డౌట్ ఉంది, అది మీరు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. జూన్ 27 జూన్ 1973 సార్. 1973. డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు పిల్లలు అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు సార్. ఏమిటమ్మా ఏదో అంటున్నారు? పిల్లలకి ఇప్పుడు అదే జాతకాలు కన్ఫర్మ్ గా చూడాలా సార్? ఏకాదశి కృష్ణపక్షము, ఇది దేనికోసం అడుగుతున్నారు మీరు? ఇది నా కోసం అడుగుతున్నా సార్. నా డేట్ ఆఫ్ బర్త్ ఇది. మీరు రుద్రాక్ష వేసుకోండి అమ్మా. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది మీకు ఆరోగ్యానికి చాలా మంచి రుద్రాక్ష. అవకాశం ఉంటుంది వేసుకోండి. అలాగే 10 ముఖాలు కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏమిటమ్మా? ఖచ్చితంగా పిల్లలకి జాతకాలు చూడాలా, అంతేనా? డౌట్ సార్, అది మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దేనికోసం అడిగారు ఈ ప్రశ్న అమ్మా? ఇది నా కోసం అడిగాను సార్. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి సంబంధాలు చూడాలంటే కన్ఫర్మ్ గా జాతకాలు కలిస్తేనే చేయాలా అనేది. అస్సలు అలాంటిది ఏమీ లేదు. 0.001% కూడా అది లేదు. ఇది పూర్తిగా తప్పు. అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. పిల్లల జీవితాలు పాడు చేయకండి. పిల్లలిద్దరికీ నచ్చితే, అంటే నేను ఒకటి బలంగా మీకు చెప్తాను, అసలు ఇవేమీ పూర్వం లేవు, ఈ మధ్యన పుట్టుకొచ్చాయి. ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదని, వీళ్ళిద్దరూ వివాహం చేస్తే విడిపోతారని, లేకపోతే పెళ్ళాం ముండమోస్తుందని నోటుకొచ్చినవి చెప్తున్నారు. ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో. ఏ ధర్మమైనా ఏ సాంప్రదాయమైనా మానవ మనుగడికి మనం జీవించడానికి ఉపయోగపడేవి ఉంటేనే అది ధర్మము, సాంప్రదాయము, శాస్త్రము. మన జీవితాన్ని పాడు చేసేది, మన కథపాతాలానికి తోసేది అది సాంప్రదాయము కాదు. ఏ గొప్ప సాంప్రదాయం అలాంటివి చెప్పదు. సో ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే 195 మందికి జాతకాలు లేవు. వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదా? శుభ్రంగా చేసుకున్నారు. ఇంకొక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే, అంటే 150 సంవత్సరాలు రాచరిక వ్యవస్థ, రాజులకి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్లు ఉండేవి. ఆ వివాహాలు కూడా ఇప్పుడు పద్ధతుల్లో కాదు, 4 పద్ధతుల్లో ఉండేవి. ఆ వివాహాలు ఎలా ఉండేవంటే, ఒకటి గాంధార్వ వివాహం, అంటే దండలు మార్చుకొని చేసుకోవడం. ఒకటి రాక్షస వివాహం, అంటే నచ్చిన వాళ్ళని ఎత్తుకొచ్చి చేసుకోవడం. మూడోది కత్తికి భాష్యం కట్టడం. పెళ్లి కొడుకు రాడు, పీటల మీద కూర్చుంటే ఆ కత్తి పెడతారు అక్కడ. ఆ కత్తి పెడితే కత్తికి భాష్యం కడతారు. 4వది స్వయంవరం. అందరూ నిల్చొని ఉంటే వాళ్ళ గొప్పతనం అన్నీ చెప్పుకుంటూ వెళితే అమ్మాయికి ఇష్టమైతే వరిస్తుంది, వరమాల వేసి. ఇది స్వయంవరం. సో ఇలాంటి పద్ధతులు ఉండేవి. అంతేగాని ఇవన్నీ కూడా ఇప్పుడు మన ధర్మం ఇలాంటివి ఏమీ చెప్పలేదు. మన ధర్మం ఏం చెప్పింది అంటే, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంది. హైందవ ధర్మం ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినవన్నీ కూడా, ఈ జాతకాలు చూడడం అనేది మన ధర్మంలో లేదు. ఏమి చెప్పింది మన ధర్మం అంటే, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమంది. అంటే ఎందుకు? ఏం చూడమన్నది కరెక్ట్గా మన ధర్మం? వీళ్ళిద్దరూ జంట చూడడానికి బాగున్నారా? చూడడానికి ఇద్దరు బయటకు వెళితే సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తుందా? అంటే పర్వాలేదు బాగున్నారు అనుకుంటుందా? ఈ అమ్మాయి ఆ ఇంట్లో అత్తారింట్లో మనగలుగుతుందా? వీళ్ళ ఆర్థిక స్తోమత బాగుందా? సామాజిక స్థితిగతులు సరిపోయాయా? ఈ ఇంట్లో ఎవరికైనా పిచ్చుందా? అంటే వీళ్ళకి రావడం ఇలాంటివి చూడమన్నారు తప్ప జాతకాలు చూసి జీవితాలు పాడు చేసుకోకండి. ఎవరైనా జాతకం చూసి బాగుందంటే శబాష్ కంటిన్యూ చేయండి, బాగలేదంటే నవ్వి పక్కన పెట్టండి.
నవ్వి పక్కన పెట్టండి, అంతేగాని లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. రోజు నేను చాలా చూస్తున్నాను. ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. మంచి ఎప్పుడైనా తీసుకోండి, చెడు ఏ రూపంలో ఉన్నా పక్కన పెట్టండి. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, హలో చెప్పండి. హలో హలో, అమ్మ మీరే చెప్పాలి. అమ్మ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. హలో గురుగారు కాల్ డ్రాప్ అయింది. మీ క్యాంపుల వివరాలు ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటారో తెలియజేస్తారా? నేను గురువారం నాడు తిరుపతి వెళ్తున్నాను. కమింగ్ థర్స్డే తిరుపతి. అంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అన్ని చోట్లకి నాకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ గురువారము ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక బ్రాంచ్కి నేను వెళ్ళాలి. నేను దక్షిణ భారతదేశం చూస్తాను, అంటే సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్కి. ఇప్పుడు నేను తిరుపతి వెళుతున్నాను గురువారం నాడు. సో నన్ను తిరుపతిలో కలవాలనుకుంటే మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. వేరు ఫోన్లోంచి పేర్లు నమోదు చేయించకండి. నేను మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. కొన్ని గంటలు అంటే 2 గంటలు మాత్రమే నేను ఉంటాను. ఈ 2 గంటల్లో పూర్తి న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. నాకు సమయం ఇస్తే, అంటే మీరు ఇక్కడ నన్ను చూస్తున్నారు, ఒక 8 సెకండ్ల సమయంలో మీ జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తున్నాను. తిథి, వార, నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు ఒక 8 సెకండ్ల కాలంలో 150 స్టెప్స్ వేస్తున్నాను. బ్రెయిన్ ఆలోచిస్తుంది, నేను మీతో మాట్లాడుతున్నాను, పెదాలు కదులుతున్నాయి, ఇక్కడ నా చేతులు రాస్తున్నాయి. ఈ 4 పనులు 8 సెకండ్లో నేను చేస్తున్నాను. అదే నాకు 1 నిమిషం టైం మీరు ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో అందుకనే సంఖ్య కాదు, సమయం నాకు ఇవ్వండి. ఖచ్చితంగా మీ జాతకం ఎలా ఉంది, ఏ అవకాశాలు మీకున్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు సమయం ఇవ్వండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి, అది కష్టం, నాకు సాధ్యం కాదు. ఒక్కొక్కటే రాయించండి. అలాగే హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు ఉంటాను, ఒక్క గురువారం తప్ప. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నేనున్నప్పుడు వస్తే చూస్తాను అంతే. అది పొద్దున్న సాయంత్రం వరకు ఉంటాను, మధ్యాహ్నం వరకు కాదు. హైదరాబాద్లో సాయంత్రం వరకు ఉంటాను. అలాగే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు, బెంగళూరు ఆఫీస్కి వెళితే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, ఒక స్క్రీన్ మీద అటు పక్కన మీరుంటారు, ఇటు నేనుంటాను, ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునే విధంగా. సో అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్న, ఒక్కొక్క పేరు, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. 2-3 ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు. అర్థం చేసుకొని సహకరించండి. కాల్ తీసుకున్నాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? లక్ష్మీ కుమారి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, గురువు గారు మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే గురువు గారు. నమస్తే. 96 ఆగస్టు 15. ఇండిపెండెన్స్ డే. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయి సార్. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు. ఆయన కెరియర్ ఎట్లుంటుంది, ఆయనకి ఏం రిజల్ట్? ఏమ్మా? ఇది పాడ్యమి, శుద్ధ పాడ్యమి. ఇది సింహరాశి. ఈ అబ్బాయికి మీరు చక్కగా, ఈ అబ్బాయి జాతకానికి ఏమో చక్కగా విదేశాలు వెళ్తాడు. జాతకం బాగుంది. ఒక 12 ముఖి రుద్రాక్ష, 12 ముఖాలు, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక 12 ముఖి రుద్రాక్ష, 12 ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం.
ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అలాగే 13 ముఖాలు, త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇక ఇందాక మనం జాబ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు చివరిలో, అంటే జాబ్స్ గురించి ప్రయత్నం చేసే బదులు స్టార్ట్అప్ లాంటివి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి, అంటే ఇప్పుడున్న యూత్ కి అది సాధ్యం అంటారా? అసాధ్యం ఏది కాదు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో హరియప్ప అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు లేవు, 50 రూపాయలు కూడా షర్ట్ ఉండదు, ఒక పాత లుంగి మోకాళ్ళకి కింద వరకు కట్టుకున్నాడు సగానికి, ఒక పాత తుండు టవల్ పైన వేసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి ఆయన వస్తుంటే. ఆయనకి ఎందుకు ఇచ్చారంటే, ఇలా డౌట్లు వచ్చే వాళ్ళు అది చూడాలి. ఆయన మామూలుగా కర్ణాటకలో పళ్ళు అమ్ముకొని, బత్తాయి పళ్ళు అమ్ముకునేవాడు. బత్తాయి పళ్ళు చిన్న బుట్టలో పెట్టుకొని అమ్ముకునేవాడు. ఆ ఎండలో తిరుగుతూ అలా అమ్ముకుంటే అక్కడ ఈ టూరిస్టుల్లో ఫారినర్స్ ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్తలు వచ్చి పళ్ళు కొనడానికి వచ్చి తనతో అరియప్పతో మాట్లాడుతుంటే వాళ్ళ లాంగ్వేజ్ దీనికి అర్థం కాలేదు, ఇంగ్లీషు. పల్లెటూరు వాడు ఏం అర్థం అవుద్ది, అర్థం కాకపోతే వాళ్ళు నవ్వుకొని కొనకుండా వెళ్ళిపోయారు. ఓహో, లాంగ్వేజ్ అర్థం కాకపోతే, ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇలా ఉంటుందా? సో నా ఊరిలో ఎవరికి రాదు, మా గ్రామంలో ఇలా ఉండకూడదు, నేను అవమానపడ్డాను, ఈ ఊరి ప్రజలు, నా ఊరి ప్రజలు అలా అవ్వకూడదు, ఇక్కడ మంచి ఇంగ్లీష్ స్కూల్ కట్టాలి అని చెప్పి అనుకున్నాడు. తినడానికి రూపాయి లేదు, ఇల్లు లేదు, ఇవాళ కష్టపడి బత్తాయిలు అమ్మితే కానీ ఇంటి దగ్గర ముద్ద ఉండదు. ఈ పరిస్థితిలో ఉన్నాడు. స్కూల్ కట్టడం ఏంటి? సరే, నానా బాధలు పడి ఆ కష్టంలో, చిన్న కష్టంలోనే 5,000 రూపాయలు పోగు చేసి ఆ ఊర్లో, పల్లెటూరులో చిన్న ఊరవతలో చిన్న స్థలం కొని ఎంతమంది నవ్వారంటే వీడి పిచ్చోడు, వీడికి పిచ్చబట్టిందని. ఎవరూ సహకరించలేదు, కాళ్ళేళ్ల పడ్డారు, అందరినీ బతిలాడు, ఎవరూ సహకరించలేదు. దాంట్లోనే చిన్నగా మొదలుపెట్టాడు. తర్వాత ఆల సహకారం వీళ్ళ దగ్గరికి గవర్నమెంట్ అన్నీ వెళ్ళాడు. చిన్న చిన్న పర్మిషన్స్ అన్నీ తెచ్చుకొని అది అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు పెట్టాడు. అమ్మ కళ నెరవేరింది 1999లో. కళ నెరవేరింది. మళ్ళీ ఇంకొక 12 ఏళ్ళు కష్టపడ్డాడు. తన శ్రమ అది కాదు, హై స్కూల్ పెట్టాలి, హై స్కూల్ పెట్టాడు. అంటే ఒక చిన్న పళ్ళు అమ్ముకునే అతను సంపాదన ఎంత అసలు స్కూల్ పెట్టాడు. అందరికీ చక్కగా మంచి లేటెస్ట్ స్కూల్ అనమాట. తర్వాత అందరూ వచ్చి సహకరించడం మొదలుపెట్టారు. నువ్వు సక్సెస్ అయితే అంతా నీ చుట్టూ చేరుతుంది, లేకపోతే అందరూ నిన్ను విమర్శించేవాళ్లే. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు. అసలు ఏమీ లేని వాడు అసలు ఇవాళ ఎండి ఎన్నడో నిలబడితే తప్ప మధ్యాహ్నం గెంజి తాగలేనటువంటి వాడు ఇంతమందికి ఆంగ్ల భాష నేర్పించడానికి ఒక ఉన్నత విద్యాలయాన్ని స్థాపించాడు, రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు అంటే ఒక చదువులేని వ్యక్తి. మీరు ఆలోచించండి, మీకు ఎందుకు చేత కాదు? ఇప్పుడు మొన్న ఎవరో రైతుని చూసాం, జపాన్లో మియాజాకి అనే మామిడి పళ్ళు కేజీ 2.5 లక్షలు, 3 లక్షలు కూడా అమ్ముతారు. ఒక్కొక్కటి కేజీ రావచ్చు, అర కేజీ రావచ్చు. ఇది మనం ఎందుకు చేయలేము? మన ఖమ్మంలో ఇక్కడే ఓ రైతు తీసుకొచ్చి కాలిఫోర్నియా నుంచి, అది 2 చోట్ల, జపాన్లోని కాలిఫోర్నియాలోని పండుద్ది. కేజీ 2.5 లక్షలు. 2 పళ్ళు రావచ్చు, 3 రావచ్చు, 1 రావచ్చు. సో తీసుకొచ్చాడు, 30 మొక్కలు తీసుకొచ్చాడు 23వ సంవత్సరంలో. 12,000 అంటే ఒక్కో మొక్క. ఏమైంది? ఒక ప్రయోగం తీసుకొచ్చాడు. లక్కీగా అన్ని 30 మొక్కలు బతికాయి. 30 మొక్కలు బతికాయి. 23లో వేస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక్కొక్క మొక్కకి 30 పళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఒక్కోదానికి 80 పళ్ళు వచ్చాయి ఈ సంవత్సరం. రేపు భవిష్యత్తులో ఏమవుద్ది? సో మీరు ఏదో ఒకటి చెయ్యండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఏమన్నా చేయగలం. చెయ్యాలన్న ఆలోచన వస్తే చాలు. ఏదో ఒకటి ఆలోచన వస్తే ఖచ్చితంగా చేస్తారు. గురుగారు, ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118